బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమాన్ని విజయవంతంగా మనం దరిచేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి బీసీ బిడ్డ మీద ఉంది. మరి దానికి ఇక్కడ అనేక సందర్భాలు అనేక ఉద్యమాల్లో అశువులు పాసినటువంటి మన శ్రీకాంతాచార్య లాంటి మరి యాదయ్య లాంటి వాళ్ళు అనేక మంది ఈనాడు పైనుండి ఆశీర్వదిస్తా ఉన్నారు. మరి మల్లన్న మీద ఆ బాధ్యతను పెట్టి ఈ యొక్క నాయకత్వాన్ని మల్లన్న ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈనాడు రెడ్లని అగ్రవర్ణాలని ఓట్లాడవద్దని మాట మాట్లాడటం కాదు కదా, జాతీయ పార్టీలను ఎదిరించి మరి ఒక జాతీయ పార్టీల నుండి మరో జాతీయ పార్టీలు పోటీ చేస్తున్నటువంటి బీసీ బిడ్డకు అనేటటువంటి తమ్మున్న నాయకుడు మరి 7 దశాబ్దాల తర్వాత మల్లన్న రూపంలో మన జాతికి వచ్చింది. కాబట్టి దయచేసి మరి దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉండబడినటువంటి మనం ఓన్లీ వేదికలకే పరిమితం కాకుండా ఇంతకుముందు గణేష్ గారు చెప్పినట్టుగా మనం ఓటర్ లిస్ట్ అందుకొని ప్రతి కుటుంబాన్ని టచ్ చేయాలి. లేదంటే మీడియా ద్వారానో సోషల్ మీడియా ద్వారానో ఎందుకు మనం ఓటేసుకోవాలి. 7 దశాబ్దాల తర్వాత ఒక అవేర్నెస్ వచ్చింది, ఒక పెద్ద విప్లవం వచ్చింది. మల్లన్న ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలల నుండి బీసీలో జరుగుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ ద్వారా కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మరి పార్టీలు అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఏ రకంగా మనల్ని తొంగలు దొక్కుతా ఉండరు. ప్రతి సబ్జెక్టు మీద కూలంకుషంగా వివరిస్తున్నటువంటి సందర్భంలో మరి అందరిలో వచ్చినటువంటి చైతన్యమే ఈనాడు ఒక మహా ఉద్యమంగా అవతరిస్తా ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోనే కాదు, దీని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు మల్లన్న గారి నాయకత్వంలో మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ కూడా ఇంకా కొన్ని బీసీల ముసుగులు అగ్రవర్ణాల దగ్గర పాంచం ద్వారా అనేటటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. మరి వాటన్నిటి కూడా మనం పక్కకు పెట్టి ఏదైతే బీసీ వాదం కోసం నిజమైన నాయకుడు మరి బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి నాయకుల నాయకత్వంలో మనం అందరం ముందుకు పోయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే కాకుండా 2028లో బీసీలు మరి రాష్ట్రాన్ని పరిపాలించే వరకు కూడా మనం ఎక్కడ అలసిపోకుండా ఎలాంటి అరమరికలు లేకుండా మనం అందరం కూడా ఈ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు పోవాలని కోరుకుంటూ మరి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని తీర్మానం మల్లన్న గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ. ఇప్పుడు గంటా రామలన్న గారిని మాట్లాడవలసింది. ఈరోజు ఇది 2 రకాల మీటింగ్. ఒకటేమో మనం విజయం సాధించి రేపు జరగబోయే ఎన్నికలకు సమాయత్తంగా యుద్ధానికి ఎక్కడ కూడా మరి ఎదుటి శత్రువుకు అవకాశం ఇవ్వకుండా జరుపుకునే ఒక విజయోత్సవ సభగా కూడా భావించవచ్చు. నేను ఎందుకంటున్నానంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి సభల ద్వారా పెట్టినటువంటి చరిత్రను పక్కకు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి 3 జిల్లాలలో సభలు పెట్టుకున్నాడంటే ఇక్కడ బీసీ అభ్యర్థి గెలుస్తుందనే విషయం వాళ్ళకు స్పష్టమైంది. కాబట్టి ఇది మొదటి విషయంగా మనందరం కూడా ఈ సభను నామకరణం చేసుకున్నాం. మరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరే సంఘం సూర్యరావణ 3 రోజులుగా ఇక్కడ ఉన్నాడు. మల్లన్న మరి ఇక్కడ ఉన్న ముఖ్యులందరికీ కూడా ఫోన్ చేసి మరొక కార్యక్రమాలు చేసుకుందాం, ఎన్నికలు ఉన్నాయని చెప్పి అందరికీ ఒక మాట పిలిపియడం జరిగింది. ఆ చిన్న పిలుపుకు మరి పిలువంగానే వచ్చినటువంటి బీసీ వివిధ కులాలు సంఘాల నుంచి వచ్చినటువంటి మిత్రులకు మరి కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్న సూర్యరావణకి మరీ ముఖ్యంగా మనందరినీ స్ఫూర్తిగా భావిస్తూ రోజు బీసీల పట్ల మరి ఖచ్చితంగా 2028లో మన ముఖ్యమంత్రి ఉంటాడనే ఆశలు కల్పించి మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి ముద్దుబిడ్డ తీర్మానం మల్లన్న గారికి, అదేవిధంగా ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చైర్మన్ అయినటువంటి చిరంజీవి సార్ గారికి, మరి మిత్రులు జానన్న గారికి, ఓదన్న గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగిలిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్సీ ఎన్నికలలో మన పాత్ర సరే, ఉద్యమం ఎన్నికలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ 27 నాడు జరిగే ఎన్నిక గురించి మనం మొదటగా మాట్లాడుకోవాలి. దానికంటే ముందు ఒక విషయం, ఇప్పుడు జేఏసీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏర్పడ్డ జేఏసీ తెలంగాణను సాధించింది. వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు అన్న, కానీ ఈ రోజు కరీంనగర్ గడ్డ మీద మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఏర్పడినటువంటి
మరి బీసీల యొక్క జేఏసీ ఆధ్వర్యంలో రేపు దీన్ని ఒక కన్స్ట్రక్టెడ్ గా అన్ని బీసీ కులాలను బీసీ వర్గాలను ప్రతి ఆర్గనైజేషన్ ని పిలిచి మరి తీసుకొచ్చి ఒక జేఏసీని కరీంనగర్ కేంద్రంగా మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకొని దీన్ని రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా దీన్ని నిర్మాణం చేసుకొని రేపు రాబోయే మన తరాలకు రాజ్యాధికారానికి పునాది కావాలని చెప్పి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా కోరుతా ఉన్నాం. దాన్ని తప్పకుండా మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం వలన అందరం కూర్చొని ఒక్కరిని కూడా విస్మరించకుండా మరి జేఏసీలో భాగస్వామ్యం చేస్తాం. దాని నిర్మాణాన్ని, దాని అధ్యక్షుడిని, దానికి సంబంధించిన కన్వీనర్స్ ని, ఒక కమిటీని మీకు ఉంటుంది. ఏ టైం వచ్చినా ఒక 10 లక్షలతో మీటింగ్ పెట్టాలని కూడా ఆ ఒక స్ట్రక్చర్ ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాట ఇస్తూ, మరీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి. ఓటు ఇంతకు జానన్న చెప్పినట్టు సీక్రెట్ గా ఓటేస్తారు. అది ఎవరికి చూపించేసేది కాదు. ఓటు ఇతరులకైతే సస్పెండ్ చేసేది కాదు. రెండవది, ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే మన వర్గాల ప్రజలే, హరికృష్ణకు సంబంధించిన గౌడ సోదరులు కావచ్చు, లేకపోతే ఇంకొక రవీందర్ సింగ్ సంబంధించిన సిక్ సోదరులు కావచ్చు, ఏ బీసీ ప్రజలు కూడా వీళ్ళందరినీ రాజకీయ పార్టీల పేరు మీద వాళ్ళని భయపెట్టించి ఆశ పెట్టి వాళ్ళతోటే మనల్ని మరి మన వర్గాల ప్రజల్ని ఓడగొట్టుకున్నటువంటి సాంప్రదాయం మనకుంది. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీ బైలాలో వేరే పార్టీకి ఓటేయొద్దని చెప్పి ఎక్కడ బైలాలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఏది బైలా కానీ బీజేపీ పార్టీలో పనిచేసే వాళ్ళు ఎక్కడ కూడా ఆ పార్టీకే ఓటేయాలి, ఓటేయకపోతే సభ్యుడు కాదని ఎక్కడ లేదు చట్టంలో. ఇంకొక విషయం, ఇక్కడ ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులకు చెప్తా ఉన్నా, 1952 ఎన్నికలలో జవహర్లాల్ నెహ్రూ గారు, మీరు లైబ్రరీలో చూసుకుంటే ఆ పేపర్లో ఉంటుంది ఇప్పటికి కూడా, ఆయన 543 మంది ఎంపీ అభ్యర్థులను ఒకటే రోజు ప్రకటించిన రోజు అందులో ఉన్న మిత్రులు ఒక ప్రశ్న అడిగిండ్రు, పాత్రికేయ మిత్రులు, మరి మీరు 543 మంది అభ్యర్థులను ప్రకటించారు కదా, వీళ్ళందరూ సచివులేనా, వీళ్ళందరూ మంచి వాళ్ళేనా, వీళ్ళందరినీ గెలిపిమని చెప్తున్నారా అని అడిగితే, నా దృష్టికి వచ్చిన వాళ్ళని లిస్టు పెట్టినా ఇందులో ఎవరైనా చెడ్డవారు ఉంటే ఓడగొట్టచ్చు అని చెప్పి నెహ్రూ గారు 1952 సాధారణ ఎన్నికల్లో ఓపెన్ ప్రెస్ మీట్ లో చెప్పిండు. 20 మంది కాంగ్రెస్ వాళ్ళు వేధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చేయాలని ఇక్కడ లేదు. ఉంటే చూపించు బయట, ఈ పార్టీ బయట ఉంటే చూపించు, కాంగ్రెస్ పార్టీకి చేయకపోతే తప్పని. మంచి వ్యక్తి కోటేయాలని చెప్పింది పార్టీ కానీ ఎక్కడ కూడా ఎవరిని పడితే వాడిని పెడితే వాడిని కోటేయాలనే బానిసత్వాన్ని ఏ చట్టంలో కూడా రాయలేదు. ముందుగా అందరం కూడా గుర్తించాలి. మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నా మీరు వ్యతిరేకం చేస్తే ఎట్లయితే. ఇంకొక విషయంగా చెప్తా ఉన్నా, నేను అందరికి శోభాన్ నోటీస్ ఇచ్చినప్పుడు కొన్ని వికాసాన్ని చూసినాం. 2013 భూసేకరణ చట్టం పార్లమెంట్ లో చేసినప్పుడు అందులో తప్పులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు రాహుల్ గాంధీ గారే పార్లమెంట్ సాక్షిగా పేపర్లను చెప్పి ఇసులు కొట్టిండారు. ఎవరి ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, యూపీఏ ప్రభుత్వం. అంటే వాక్ స్వాతంత్రాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించే అధికారము ఎవరికి లేదు అనే చట్టాన్ని మనం ఉందని గుర్తించాలి. కాబట్టి ఇలా నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మన అందరం ఒక 250-300 మంది ఉన్నాం. 3 రోజుల సమయం ఉన్నది. సరే స్పీచ్ పోతే ఒక గంటలు వేరే మాట్లాడుకుంటాం, వాళ్ళు చాలా రోజులు ఉన్నది, మంచిగా మాట్లాడుకున్నాం, చాలా మీటింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల్లో భాగంగా నేను ఏమని చెప్తున్నా అంటే, మన అందరి ఫోన్లలో 1000 నుంచి 2000 నమ్మకం కంటే ఎక్కువనే ఉన్నాయి. మీ సెల్లులలో చూడండి, ఒక్కొక్కరి సెల్లో 2000 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అందులో 200 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రాడ్యుయేషన్ అయి ఉన్నారు, వాళ్ళ కొడుకో వాళ్ళ బిడ్డో. దయచేసి ఈ 2 రోజులు మీరు ఏమనుకోకుండా వాళ్ళ ఆ ఫోన్లు అన్నింటికి చేసి ఖచ్చితంగా మన బీసీ బిడ్డ అయినటువంటి మరి ప్రసన్న హరికృష్ణ కానీ సత్తారం ఎవరిని మనం అవమానపరచట్లేదు. మన దాన్ని భేదాభిప్రాయాలు ఏం లేవు. నేనెందుకు అంటున్నా ఆ మాట అంటే, గెలిచే వ్యక్తి మనోడే ఉండాలి, రెండో వ్యక్తి కూడా బీసీ అయ్యే ఉండాలి. అలా ఇంకో ఓటు ఆయన వేసుకోవాలని చెప్పే ఆలోచనే రావద్దు దయచేసి. రెండో ప్రియారిటీ ఓటును ఆయన వేసుకోమంటే మన ఓడిపోయినట్టే. రెండో ఓటు లేదు, మూడో ఓటు లేదు, ఏ ఓటు లేదు. వేసుకుంటే బీసీలకే అయ్యి, లేకపోతే ఎవరికి వేయదు అనే ఒక నినాదంతో మనం పోతే కరాఖండిగా బాధ పెట్టినట్టుంటాం. వాళ్ళు ఎవరో మనం ఎవరో. ఇంకొక విషయంలో చెప్తా ఉన్నా, మన వాళ్ళని మనం మోటివేట్ చేయకపోతే మనం తప్పు చేసామని భావించే రోజు 4 తారీఖున వస్తుంది.
ఎందుకంటున్నానంటే 80% యువత బీసీ ఎస్సీ ఎస్టీ యువకులే. ఇప్పుడు ఉన్నటువంటి 3,56,000 ఓటర్లలో 80% ఓటర్స్ బీసీలకు సంబంధించిన వాళ్ళే. ఈ బీసీ బిడ్డలకు ఎవ్వరికి ఇప్పుడున్న అంజిరెడ్డికో నరేందర్ రెడ్డికో సంబంధాలు లేవు. వాళ్ళందరూ మనతోటే ఉన్నారు. కానీ వాళ్ళని మనం తప్పకుండా పోయి వాళ్ళను సమాయత్తం చేసి ఓటు మనకి వెయ్యాలని చెప్తే 1000% మన బీసీ బిడ్డ రేపు పొద్దుగాల గెలవబోతా ఉన్నాడు. నిజంగా ఇంతకుముందు హరికృష్ణ చెప్పినట్టు ఈ గెలుపు హరికృష్ణ కోసం కాదు, ఈ గెలుపు ఎవరో ఒకరిద్దరు నాయకుల కోసం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి గెలుపుగా, అందరికీ భవిష్యత్తు బాటలుగా ఏర్పడడానికి ఒక మంచి అవకాశం ఈ స్థానిక ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇంకొక గొప్పగా చెప్పుకో ఉంటా ఉన్నా, మల్క కొండగా బీజేపీ, హరికృష్ణ సర్దార్ రామేంద్ర సింగ్ కావచ్చు, అక్కడున్న పునరేంద్ర కావచ్చు, సుందరరాజు యాదవ్ కావచ్చు, అందరూ బీసీ బిడ్డలను గెలిపినట్టున్నాం. ఇక్కడ మనకు పార్టీ లేదు కాబట్టి పార్టీ పక్కకు పెట్టి తప్పకుండా మన వర్గాల ప్రజలను గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది నాయకులుగా. మనకే ఎందుకు ఉంది అంటే మనం ప్రజా జీవితంలో నాయకులుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, ఇక్కడ ఎవరైనా మిత్రులు పాపం కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కూడా నేను వాళ్ళకి ఒక మాట చెప్తా ఉన్నా. సంవత్సరం అరైంది ప్రభుత్వం వచ్చి, ఒక్క కార్యకర్తకు పనిచేసే వాళ్ళు లేరు. సెక్రటరీ గారికి పోతే అన్న ఇక మోసం అయింది అని చెప్తారు. ఎవరు చెప్పలేదు, కాంగ్రెస్ వాళ్ళే. మీ అందరికీ ఆత్మగౌరవం దక్కాలంటే, మీ అందరి ఇంటికి రేపు ఎమ్మెల్యేలు మీ ఇంటికి వచ్చి కూర్చొని చాలాగి మీ పని చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. ప్రసన్న హరికృష్ణను బీసీ బిడ్డను మరి ఇక్కడ ఉన్నటువంటి గెలిపించాలి. మొదటి అవసరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మనం సెకండ్ అవసరం. ఎందుకంటే వాళ్ళని సంవత్సరంన్నరగా హింసిస్తా ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు అన్ని నష్టపోయి ఇలా ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఎవరు దాన్ని అనుభవిస్తారో మీరు అందరూ మీరే సాక్ష్యం, మీరే చూస్తున్నారు. నేను చెప్పడం కాదు, నేను ఇంకో పార్టీ నుండి చెప్పడం కరెక్ట్ కాదు. కానీ రోజు మీరు నాతో చెప్పేదాన్ని దయచేసి ప్రజలకు చెప్తా ఉన్నా, వాళ్ళ మాయ మాటలు నమ్మి మీరు చేయొద్దు. ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తా, ఎందుకంటే చాలా సమయం అవుతుంది. మొన్న ఇంతకు ముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఈ జిల్లాలో భానుప్రసాదరావు టిఆర్ఎస్ పార్టీ నుంచే నిలుచున్నాడు. మా దగ్గర ఇప్పుడున్న శాసనసభ్యుడు విజయ రంగారావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీసీలను, కౌన్సిలర్ని అందరినీ కూడా భానుప్రసాదరావు టిఆర్ఎస్ పార్టీకి క్యాంప్ వేసి ఓట్లు వేయించినటువంటి చైతన్యం వాళ్ళ దగ్గర ఉంది. అది దాన్ని చూసైనా మనందరం బీసీలను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంత చైతన్యంతో ఉన్నారు. ఇద్దరు కాంగ్రెస్ టిఆర్ఎస్ అసలు పడతారా? మరి కాంగ్రెస్ ఎంపీటీసీలు టిఆర్ఎస్ క్యాంప్ ఎట్లా పోయిండు అంటే అక్కడ వాళ్ళకు ఒక అభిమానం ఉంది. వాళ్ళ వ్యక్తులు గెలవాలనే ఒక కృతనిశ్చయంతో కూడినటువంటి ఒక రాజకీయ చైతన్యం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఆ రాజకీయ చైతన్యాన్ని ఒంట పట్టించుకొని 27 ఎన్నికలలో తప్పకుండా మరి మన బీసీ బిడ్డ అయినటువంటి అక్కడ కొన్ని మనవాళ్ళు మనకు గుర్తిస్తారు. నువ్వు ఒక హరికృష్ణకే చెప్తావా, వాళ్ళకి అందరికీ చెప్తాం. తప్పకుండా మా వాళ్ళని మేము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పొలిటికల్ పార్టీలకు రేపు భవిష్యత్తు కాలంలో వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని గుర్తించాలంటే ఈ ఎన్నికలలో ఎవరికి వాళ్ళమే మనం అభ్యర్థి అని చెప్పి భావించి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు సమర్పిస్తాను. జై బీసీ. థ్యాంక్ యూ గారికి. కాలాతీతమైన కాబట్టి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు సూర్యారావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవనీయులు ఎమ్మెల్సీ మల్లన్న గారు,